మెయింటైన్ ఏ మోటార్ సైకిల్ అంటే ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్న తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే టైం టు టైం సర్వీసింగ్ అనేది చేయించాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది 100cc నుంచి 150cc లోపు ఉన్న వెహికల్స్ కి. సో 100cc నుంచి 150cc లోపు ఉన్న వెహికల్స్ కి మాక్సిమం 3000 కిలోమీటర్స్ లోపు ఇంజిన్ ఆయిల్ అనేది మార్చాలి. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మాక్సిమం 2000 to 2500 కిలోమీటర్స్ లోపే మీరు ఇంజిన్ ఆయిల్ అనేది చేయించండి. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి మీకు ఫ్రీ సర్వీసింగ్స్ అనేది అయిపోయిన తర్వాత మీరు ఎవ్రీ మంత్ కి ఒకసారి వాటర్ సర్వీసింగ్ అనేది చేయించండి. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి క్లచ్ కేబుల్ అనేది ఎవ్రీ 6 months కి ఒకసారి మార్చండి. అది బాగున్నా బాగోకపోయినా మార్చండి. మాక్సిమం 200 రూపీస్ లోపే మీకు క్లచ్ కేబుల్ అనేది వస్తుంది. అలా క్లచ్ కేబుల్ మార్చకుండా వాడుతున్నట్లయితే మీకు క్లచ్ ప్లేట్లు అయితే పోతాయి. క్లచ్ అనేది ఎంత స్మూత్ గా ఉంటే మనకి బైక్ అనేది అంత స్మూత్ గా వెళ్ళిద్ది. అలాగే మీకు మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. అలాగే ఫ్రంట్ బ్రేక్ కేబుల్ ఉండిద్ది కదా, సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేయించుకోండి. అది కూడా మీకు టైట్ గా ఉన్నట్లయితే అది కూడా మార్చేయండి. ఒకవేళ డిస్క్ బ్రేక్ అయితే డిస్క్ లో ఆయిల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా మంది ఇదైతే చేయరు. ఏంటంటే స్పార్క్ ప్లగ్ అని చెప్పాలి. ప్రతి సంవత్సరం ఒకసారి మీరైతే స్పార్క్ ప్లగ్ అనేది మార్చుకోండి. సో మీరు స్ప్లెండర్ ప్లస్ లో గానీ హోండా షైన్ లో గానీ సో ఇలా 100cc నుంచి 125cc ఉన్న వెహికల్స్ లలో మాక్సిమం స్పార్క్ ప్లగ్ అయితే మార్చరు. సో అది మీకు సడన్ గా అయితే ఆగిపోయింది. సో మీరు ఎవ్రీ 1 year కి ఒకసారి స్పార్క్ ప్లగ్ అయితే మార్చుకోండి. అది కూడా మీకు 100 నుంచి 150 రూపీస్ లోపే వస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి బ్రేక్స్ అని చెప్పాలి. బ్రేక్స్ మీరు యూజ్ చేసే దాన్ని బట్టి మార్చండి. చాలా మంది లాంగ్ డ్రైవ్స్ కి అయితే వెళ్తారు. సో లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళిన వాళ్ళకి బ్రేక్స్ అనేది తొందరగా అరిగిపోతాయి. సో అలాంటప్పుడు మీరు వాటిని తొందరగా అయితే మార్చుకోండి. బ్రేక్ ప్యాడ్స్ అయితే మీరు చేంజ్ చేయించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి స్టాండ్ దగ్గర బ్రేక్స్ దగ్గర ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ అయినా గానీ పర్వాలేదు, లేకపోతే గ్రీజ్ అయినా పెట్టండి. లేకపోతే మీకు స్టాండ్ దగ్గర స్ట్రక్ అయిపోయింది. అంత స్మూత్ గా అయితే మీకు స్టాండ్ అయితే పడదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి టైర్స్ అని చెప్పాలి. టైర్స్ మీకు చాలా తొందరగా అయితే అరిగిపోతాయి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళిన వాళ్ళకి. సో మీరు టైర్స్ అయితే మార్చుకుంటూ ఉండండి. అలా మార్చుకోకుండా మీరు డ్రైవ్ చేస్తే మీకు స్కిడ్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టైర్స్ గురించి నేను ఒక వీడియో అయితే చేశాను. సో మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఎయిర్ అని చెప్పాలి. సో ఎవ్రీ 2 months కి ఒకసారి మీరు బండిలో గాలి ఉందో లేదో చెక్ చేయించుకుంటా ఉండండి. ట్యూబ్ ఉన్న టైర్స్ కి అయితే నార్మల్ ఎయిర్ అయితే సరిపోయిద్ది. ట్యూబ్లెస్ వెహికల్స్ కి అయితే నైట్రోజన్ పెట్టించుకోండి. సో మీరు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించుకుంటూ ఉండండి. టైర్ ప్రెజర్ చెక్ చేయించుకుంటూ ఉండండి. క్లచ్ కేబుల్, బ్రేక్ కేబుల్ ఇవి మీరు కొత్తవి వేయించుకుంటూ ఉండండి. స్పార్క్ ప్లగ్ ఎవ్రీ 1 year కి ఒకసారి చేంజ్ చేయించుకుంటూ ఉండండి. అలాగే మీ బైక్స్ ఫ్రీ సర్వీసింగ్ లో ఉన్నట్లయితే టైం టు టైం సర్వీసింగ్ అనేది చేయించుకోండి. తర్వాత మీరు 1 month కి ఒకసారి వాటర్ సర్వీసింగ్ అయితే చేయించుకోండి ఖచ్చితంగా. సో మీకు మెయింటెనెన్స్ అనేది 100cc నుంచి 125cc లోపు ఉన్న వెహికల్స్ కి మాక్సిమం 1000 రూపీస్ కంటే ఎక్కువ అవ్వదు. ఇంకా 150cc నుంచి 400cc లోపు ఉన్న వెహికల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి కొద్దిగా పెద్ద వెహికల్స్ అని చెప్పాలి. వీటిల్లో ఇంజిన్ ఆయిల్ 10,000 కిలోమీటర్స్ కి ఒకసారి చేంజ్ చేయించుకుంటూ ఉండాలి. బ్రాండ్ ని బట్టి మారుతా ఉండిద్ది. సో మీరు మాక్సిమం 5,000 to 6,000 కిలోమీటర్స్ లోపే మార్చుకోండి. వీటికి సింథటిక్ ఆయిల్ యూజ్ చేస్తే చాలా బెటర్ అని చెప్పాలి. అలాగే మీకు ఫ్రీ సర్వీసింగ్స్ ఉన్నట్లయితే టైం టు టైం చేయించుకోండి. ఫ్రీ సర్వీసింగ్స్ అయిపోయిన తర్వాత 1 month కి ఒకసారి ఖచ్చితంగా మీరు వాటర్ సర్వీసింగ్ అయితే చేయించండి. క్లచ్ కేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు క్లచ్ కేబుల్ అనేది హార్డ్ అయితే అయిపోయింది చాలా తొందరగా. సో హార్డ్ అయిపోతే మీరు క్లచ్ కేబుల్ అనేది కొత్తది వేయించుకోండి. డిస్క్ ఆయిల్ అయిపోయిందో లేదో చూసుకుంటూ ఉండండి. డిస్క్ ఆయిల్ అనేది అయిపోతే మీరు డిస్క్ ఆయిల్ అనేది అందులో ఫిల్ చేసుకుంటూ ఉండండి. స్పార్క్ ప్లగ్ అనేది ఎవ్రీ 1 year కి చెక్ చేయించుకోండి. పెద్ద వెహికల్స్ లో మీకు డిస్క్ బ్రేక్ లభిస్తాయి. సో వాటిలో మీకు బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోతాయి. సో అవి అరిగిపోయినాయో లేదో చూసుకోండి. టైర్స్ కూడా మంచి టైర్సే బైక్ కి వేయించండి. అందులో గాలి కూడా కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేయించుకుంటా ఉండండి. ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వస్తే వీటికి 2000 నుంచి 3000 మధ్యలో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే ఎవ్రీ 25,000 కిలోమీటర్స్ కి ఒకసారి ఫోర్క్ ఆయిల్ అనేది చేంజ్ చేయించుకుంటూ ఉండండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఎవ్రీ 10,000 to 12,000 కిలోమీటర్స్ కి ఒకసారి చైన్స్ పాకెట్స్ అనేది మార్చుకుంటూ ఉండండి. సో మీకు చైన్స్ పాకెట్స్ అనేది బాగుంటే ఓకే, లేకపోతే మాక్సిమం 15,000 కిలోమీటర్స్ లోపే మీరు ఖచ్చితంగా మార్చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఎవ్రీ 500 కిలోమీటర్స్ నుంచి 600 కిలోమీటర్స్ లోపు ఒకసారి చైన్ స్ప్రే అయితే ఖచ్చితంగా చేయించండి. 200cc ఉన్న వెహికల్స్ కి అయితే చైన్ స్ప్రే అనేది మస్ట్ అని చెప్పాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మాక్సిమం మీరు డబుల్స్ వెళ్ళండి. సింగిల్స్ వెళ్తే అసలు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. త్రిబుల్స్ వెళ్తా ఉంటారు చాలా మంది. త్రిబుల్స్ వెళ్ళినప్పుడు బ్యాక్ సస్పెన్షన్ ఏదైతే ఉందో సో అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. సో మాక్సిమం త్రిబుల్స్ అయితే వెళ్ళొద్దు. సో ఇవన్నీ చేస్తే కనీసం 10 years అయితే మీ బైక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కొన్నప్పుడు ఫస్ట్ లో బైక్ అయితే ఎలా ఉందో లాస్ట్ లో దాకా మీకు బైక్ అయితే అలాగే ఉంటుంది. పాత బైక్ అయితే ఎప్పుడు అవ్వదు. నేను చెప్పినవన్నీ మెయింటైన్ చేసుకుంటూ వస్తే లాంగ్ డ్రైవ్స్ ఎక్కువ చేసే వాళ్ళకైతే 5 ఏళ్ళు అయితే మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే
బైక్ మెయింటెనెన్స్ అనేది ప్రాపర్ గా ఉండాలి. మీరు క్లచ్ కేబుల్ అనేది మార్చకుండా అట్లాగే వాడుతున్నట్లయితే క్లచ్ అనేది హార్డ్ అయిపోద్ది. క్లచ్ హార్డ్ అవడం వల్ల మీకు క్లచ్ ప్లేట్లు అయితే పోతాయి. సో క్లచ్ కేబుల్ వల్ల మీకు క్లచ్ ప్లేట్లు పోతాయి కాబట్టి ఇది ఒక మైనస్ అని చెప్పాలి. బండికి పికప్ అయితే చాలా తగ్గిపోయింది. అలాగే 100cc నుంచి 125cc లోపు ఉన్న వెహికల్స్ కి డిస్క్ అయితే ఉండదు. సో మీకు బ్రేక్ ఉండిద్ది కదా ముందు, బ్రేక్ వైర్ కూడా మీరు మార్చుకుంటూ ఉండాలి. బ్రేక్ వైర్ మార్చకపోతే మీకు బ్రేక్ అయితే ముందుది పడదు. అలాగే మీరు త్రిబుల్స్ వెళ్ళినట్లయితే బ్యాక్ సైడ్ నా సస్పెన్షన్ ఏదైతే ఉందో దానికి ప్రెజర్ ఎక్కువ పడటం వల్ల మీకు షాక్ అబ్జర్వ్స్ కిందకైతే దిగిపోతాయి. సో మీకు సస్పెన్షన్ కూడా అంతగా బాగోదు మీరు సింగిల్ గా వెళ్ళినప్పుడు కూడా. సో ఇది ఒక మైనస్ అని చెప్పాలి. అలాగే చైన్స్ పాకెట్స్ అనేది మీరు 15,000 కిలోమీటర్స్ లోపు మీరు మార్చుకోవడం వల్ల మీకు పికప్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీరు ప్రతిసారి సర్వీసింగ్ చేయించేటప్పుడు చైన్ అనేది కొద్దిగా టైట్ చేయించుకుంటూ ఉండండి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్, మీరు ఇంజిన్ ఆయిల్ అనేది టైం టు టైం చేంజ్ చేయించండి. టైం టు టైం చేంజ్ చేయించడం వల్ల మీకు ఇంజిన్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే 3,500, 4,000, 5,000 కిలోమీటర్స్ ఒకసారి మారుస్తూ ఉంటారు. నేను చెప్పేది 125cc లోపు ఉన్న వెహికల్స్ గురించి. సో 150cc నుంచి 200, 250cc అంత పైన వెహికల్స్ అయితే మీకు 10,000 కిలోమీటర్స్ దాకా ఉండిద్ది లిమిట్. సో చాలా మంది ఏంటంటే 15,000 కిలోమీటర్స్ తర్వాత సర్వీసింగ్ అయితే చేయిస్తూ ఉంటారు. అలాగే ఇంజిన్ ఆయిల్ మారుస్తూ ఉంటారు. సో అలా అయితే ఎప్పుడు చేయొద్దు. అన్ని కిలోమీటర్స్ తిరిగిన తర్వాత మీరు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తే సో మీకు ఇంజిన్ అనేది త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. సో నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు పాటిస్తూ సర్వీసింగ్ అనేది టైం టు టైం చేయిస్తే మీకు బైక్ అనేది ఎప్పటికీ కొత్తగా ఉండిద్ది. సో ఇది ఫ్రెండ్స్, బైక్ ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి మీరు ఎంతో కొంత తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను.